అంటే అంతకుముందు జనతాది సంకీర్ణమే కానీ అందరూ కలిసిపోయారు, విలీనం అయిపోయి పార్టీ. కాబట్టి అలా అది సంకీర్ణం అనడానికి లేదు. ముందే సంకీర్ణం, అధికారంలోకి వచ్చేది జనతా పార్టీగా, జనతా పరివారం. మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం అనేది విపి సింగ్ తర్వాత చంద్రశేఖర్, ఆ తర్వాతన పివి నరసింహారావు. అయితే పివి నరసింహారావు సంకీర్ణంగా కాకుండా బయట నుండి మద్దతులు ఇదేం కాకుండా విలీనం చేసేసుకున్నాడు, లైక్ జనతా పార్టీ టైపులో. ఆ తర్వాత నుండి చూస్తే ఎప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ మెజార్టీ రాలే, కానీ నరేంద్ర మోడీ 2 సార్లు ఫుల్ మెజార్టీతో వచ్చాడు. అతని 3వ సారి తగ్గించగలిగాం అన్నది. ఇప్పుడు దానికి ఏంటి, దుష్ప్రచారంతో మాత్రమే నడుస్తుంది. సాధారణంగా ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఓ వ్యతిరేకత బ్యాచ్ ఒకటి తయారవుతుంది, అసంతృప్తి బ్యాచ్ తయారవుతుంది. ఆ అసంతృప్త బ్యాచ్ కి సరిపడా మేత ఇచ్చేటటువంటి ఒక, దాన్ని ఏమన్నా మన దీంట్లో సర్కస్సుల్లో గనక బఫూన్ వ్యవహారం ఈయన చేసేది. బఫూన్ వ్యవహారం తప్పించేం లేదు. ఆయన మాట్లాడే పదానికి అర్థం ఏమి ఉండాలా, ఏం మాట్లాడుతున్నాడు, శివుడు నిరాడంబరుడు, విష్ణువు ఆడంబరుడు. నువ్వెవడో చెప్పేది అది మనిషి భావంలో ముఖ్యం. మనిషి భావంలో గాంధీ గారు బట్టలు లేకుండా ఉన్నాడు కాబట్టి ఆయన నిరాడంబరుడు అవుతాడా? ఆయన ఆడంబరం ఆయనకు ఉంది, రైళ్లలో విమానాల్లో ప్రత్యేక విమానాల్లో తిరిగినోడు ఆయన మరి ఆడంబరం కాదంటాడా? అదే సందర్భంలో విమానాల్లో తిరిగినటువంటి మన్మోహన్ సింగ్ పాపం